తీరని రుణం. అమ్మా, నేను ఇంటికి త్వరగా రాలేను. కాస్త పిల్లల దగ్గర ఉండు, రజిత తల్లితో చెప్పింది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇలాంటి సర్దుబాట్లు తప్పవు. అందులో పక్కనే తల్లి ఉంటే కొండంత అండ. ఆ రోజు బ్యాంకులో రజితకు పని బాగా ఉంది. సిస్టమ్ ఇంకా క్లోజు కాలేదు. అదే ఊర్లో వేరే కంపెనీలో పనిచేస్తున్న భర్త విజయ్ కూడా త్వరగా అంటే సాయంత్రం 7 గంటలకు వచ్చాడు. ప్రతిరోజూ తనకు ఆలస్యం అవుతుందని వెళ్ళిపోయేవాడు. రజిత బస్సులో వెళ్ళేది. వారికి 2 పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ప్రతిరోజూ 15 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి వారు ఉద్యోగాలు చేసే స్థలాలు. పాప రాధ 5వ తరగతి, బాబు నవీన్ 3వ తరగతి. ఇద్దరూ స్కూలుకు వెళ్తారు. తాము ఆలస్యంగా వచ్చినా సమస్య ఉండదని పిల్లల కోసం తల్లి ఇంటి పక్కనే ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ఉద్యోగం చేసే చోట ఇల్లు కట్టుకున్నా అక్కడికి వెళ్లలేదు. అది రెంటుకి ఇచ్చి ఇలా ఉంటున్నారు విజయ్, రజితలు. అమ్మ పార్వతి, నాన్న శంకరం, తమ్ముడు కిరణ్ అతని భార్య ప్రియ పక్కనే ఉంటారు. వారికి 2 పిల్లలు, పాప, బాబు. పిల్లలు స్కూలు నుండి రాగానే చూసుకోవడం, వారిని ట్యూషనుకు పంపడం అంతా ఆమె తల్లి పార్వతే చూసుకుంటుంది. ఆమెకు సహాయంగా ఒక పని పిల్లను ఇంట్లో పెట్టుకున్నారు. ఈ మధ్య బ్యాంకులో కొత్తగా మొదలైన కంప్యూటర్లు, సరైన అనుభవం, ప్రావీణ్యం లేని ఉద్యోగులు, వాళ్లందరికీ టెక్నాలజీతో పరుగెడడం కష్టమనిపిస్తోంది. అంతా టాలీ అయితే కాని వెళ్లడానికి వీలు లేదన్న సిస్టమ్ ఆఫీసర్. ఇక వేరే గత్యంతరం లేక భర్తను ఉండమంది. ప్రస్తుతం తల్లిని పిల్లల కోసం ఇంటికి వెళ్లి పడుకోమని చెప్పింది. అమ్మ చేసే సేవకు తాను తిరిగి ఏమివ్వగలదు? ప్రతిసారీ మెటర్నిటీ లీవ్ అయిపోగానే నెలల పిల్లల్ని వదిలి తను డ్యూటీకి వెళ్లేది. అమ్మ ఎంత త్యాగం చేస్తే తను ఈ పొజిషన్లో ఉంది. ఎవరు రాయగలరు అమ్మ అను కమ్మనైన కావ్యం. భగవంతుడు అంతటా తాను ఉండలేకనే స్త్రీని అమ్మగా మార్చి అందరికీ అందుబాటులో ఉంచాడేమో. ఆ పాటలో ఎంతో సత్యముంది. ఆ కవి గొప్పతనాన్ని తలుచుకుంటూ నిట్టూర్పు విడిచింది. ఆ రోజు తమ్ముడు ఫోన్ చేశాడు. అక్కా, త్వరగా రాగలవా? రాధ స్కూల్లో క్రింద పడింది. త్రో బాల్ ఆడుతూ పడిపోయింది. నుదురుకు దెబ్బ తగిలింది. రక్తం పోతోంది బాగా. అయ్యో! ఎలా? మీ బావగారికి చెప్పావా? అని అడిగింది. అమ్మా, నేను హాస్పిటల్కు వెళ్తున్నాము. నాకు ఫోన్ చేస్తే సెలవు పెట్టి వచ్చాను. సరే, నేను మా మేనేజర్ రాగానే వస్తాను అన్నది. వెంటనే భర్తకు ఫోన్ చేసి తనను హాస్పిటల్కు వెళ్లమని చెప్పింది. ఒక తల్లిగా వెళ్లలేని తన అశక్తతకు బాధపడింది. విజయ్ వెంటనే హాస్పిటలుకు వెళ్లాడు. అప్పుడే వచ్చిన డాక్టర్ రాధను చూస్తున్నాడు. రక్తం బాగా పోయింది. కుట్లు పడతాయి అనగానే విజయ్ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. బావా, కంగారు ఏం లేదు. నాది రాధది ఒకటే గ్రూప్. నేను రక్తం ఇస్తాను అంటూ ఓదార్చాడు. వెంటనే అన్ని ఏర్పాట్లు చేసి డాక్టర్ ఆ సమస్య నుంచి బయటపడేశాడు. పక్కనే పార్వతి దిగులుగా కూర్చుంది. అక్కడ బ్యాంకులో జాయింట్ కస్టోడియన్గా ఉన్న రజిత మాత్రం బయటపడలేకపోతోంది. మేనేజర్ రాలేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. పక్కన అమ్మ ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? తలుచుకుంటే ఒళ్ళు జలధరించింది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ప్రతిసారీ అమ్మే చూసుకుంటోంది. ఒకసారి అమ్మకు కాశీ వెళ్లే అవకాశం వచ్చినా తన పిల్లల కోసం ప్రయాణం మానుకుంది. కాశీ వెళ్లాలని అమ్మ కోరిక. అమ్మంటే త్యాగాలకు ప్రతిరూపం. అలాంటి అమ్మకు తానేమిచ్చింది? అమ్మకు 60 ఏళ్లు దాటుతున్నా ఇంకా బాధ్యతలే. అవి కూడా తన వల్లనే. ఉద్యోగ ధర్మం ఒక ప్రక్కన. తల్లిగా, కూతురుగా తనని కలవరపరుస్తున్న సమస్యలు. సాయంత్రం మేనేజర్ రాగానే పర్మిషన్ తీసుకుని లీవ్ పెట్టి తాళాలు ఇచ్చి బయటపడింది. హాస్పిటలుకు వెళ్లగానే మొహం మీద కుట్లు, బ్యాండేజీ, బ్లడ్ ఎక్కిస్తూ పక్కనే పెట్టిన డ్రిప్. ఇవన్నీ చూడగానే తన తల్లి మనసు ఆవేదనతో తల్లడిల్లింది. ఎదురుగా తల్లి కూర్చుని ఉంది. అమ్మా,
నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీతో పాటు ఈయన కూడా వస్తారు అంటూ విజయ్ని కూడా పంపింది. అమ్మ విశ్రాంతి తీసుకోవాలని అమ్మ సేవలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది రజిత. రాధ ఇంటికి వచ్చిన తరువాత ఒక వారం సెలవు తీసుకుంది. అమ్మాయి, నువ్వు బ్యాంకుకు వెళ్ళమ్మా. ఫర్వాలేదు, నేను చూసుకుంటాను అని అమ్మ అన్న తరువాత డ్యూటీకి వెళ్ళింది రజిత. కొన్ని పనుల్లో తల్లిదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాని ఒక అమ్మమ్మగా అందులో కూడా భాగం పంచుకుంటున్న అమ్మ రుణం తీర్చుకోగలదా? ఒకరోజు తనకు లేటు అవుతుందని విజయ్ ఒక్కడే ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం ఇద్దరూ స్కూటర్ మీద వెళ్లారు. ప్రతిరోజూ కారు వద్దని, అప్పుడప్పుడు ఇలా స్కూటర్ కూడా వాడతారు. సాయంత్రం తిరిగి స్కూటర్ మీద ఇంటికి వెళ్తున్నప్పుడు టర్నింగులో ఎదురుగా వస్తున్న వెహికల్ తప్పించబోయి డివైడర్ కొట్టుకుని స్పృహ కోల్పోయాడు విజయ్. అటువైపు వస్తున్న ఒక తెలిసిన వ్యక్తి విజయ్ని చూసి గుర్తుపట్టి వెంటనే రజితకు ఫోన్ చేశాడు. మేడం, సార్కి యాక్సిడెంట్ అయింది. నేను ఇప్పుడే 108కి ఫోన్ చేశాను. ఆయన చెయ్యి కదల్చలేకపోతున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ ప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. మీరు అక్కడికి రండి అంటూ సమాచారం ఇచ్చాడు. రజితకు మైండ్ బ్లాంక్ అయినట్లుగా అయింది. అలాగే తేరుకుని మేనేజరుకి చెప్పి తాళాలు అప్పగించి హాస్పిటలుకు వెళ్ళింది. వెళ్ళేసరికి డాక్టర్ విజయ్ని పరీక్షిస్తున్నాడు. బయట కూర్చుంది రజిత. డాక్టర్ బయటకు రాగానే అడిగింది, ఎలా ఉంది డాక్టర్? అవసరమైనప్పుడు భగవంతుడు ధైర్యాన్ని తానే అందిస్తాడు. భుజం దగ్గర ఫ్రాక్చర్ అయింది. అడ్మిట్ చేయండి, సర్జరీ అవసరం కావచ్చు అన్నాడు డాక్టర్ సమాధానంగా. సర్జరీ అయిన తర్వాత 5వ రోజున ఎక్స్రే తీసి చెక్ చేసి విజయ్ని ఇంటికి పంపించారు డాక్టరు. కొద్ది రోజులు భర్తను చూసుకుంటూ మధ్య మధ్య డాక్టర్ చెకప్ చేయిస్తూ గడిపింది. ఆమె తల్లి పార్వతి కూతుర్ని సమాధానపరుస్తూ, నువ్వింక డ్యూటీకి వెళ్ళు. ఎన్ని రోజులని లీవ్ పెడతావు? విజయ్ని నేను చూసుకుంటాను చెప్పింది. ఆ రోజు నుంచి అల్లుడికి తల్లిలాగా అతనిని అటెండ్ అవుతూ వచ్చింది పార్వతి. అల్లుడికి అన్నం కలిపి చెంచాతో ఇవ్వడం, పిల్లల్ని చూసుకోవడమెంతటి కష్టమొచ్చినా ఆదుకునే అమ్మే కదా.